పార్సల్ అంటే ఏమి ఇది బాక్స్ అంతా చింపేసినాము, అంతా చిందిరి బిందిరిగా ఉంది. అట్లా అనకండి, నాకు ఫస్ట్ టైం నచ్చింది ఒక పార్సల్ ఏదైనా కానీ ఆన్లైన్లో తెప్పించిన తర్వాత. మొహసిన్ అఫీషియల్ చూడండి ఇక్కడ ఇది ఒకసారి. కూడా అఫీషియలా? ఇది శతలు అంటారు దాన్ని, శతలు లేదా? శతలు లేదా? ఎక్కడుంది శతలు? శతాలు అంటే ఎత్తుకో నిండేది అదే కదా. శతాలు అంటే ఏంది తెలుగు? రోజేదారు ఇఫ్తియారీగా టైం हो गया है, खाना डालो. डाला लिया. అస్సలం అలైకుం, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే ఈ డైలాగ్ లాస్ట్ అనుకోండి ఈ 1 month వరకు. ఎందుకంటే మనం వచ్చేసి రంజాన్ నెల మొత్తము, సో 2026 రంజాన్ ఎలా జరుపుకుంటాము అనేసి మీ అందరితో షేర్ చేసుకుంటూ మనం 30 days వరకు 30 బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా చేయాలని అనుకుంటున్నాం. సో మీ అందరి ఆశీర్వాదాలు అయితే ఇచ్చేసేయండి, మంచి మంచి బ్లాగ్స్ మీకు అందించాలి అనేసి. రంజాన్ నెల కాబట్టి బయట వీడియోస్కి పోవడం లేదండి, ఎందుకంటే రంజాన్ నెల ఇబాదత్ చేస్తాం మా ఇంట్లలో, అందుకని మనం చేసే ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుందామని మా ఆశ. బయటకు వెళ్ళినప్పుడు ఎంత సపోర్ట్ చేశారో, సో ఇంట్లో ఉండి వ్లాగ్స్ చేస్తే కూడా అంతే సపోర్ట్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ అని అనుకుంటున్నాము. సో మంచి మంచి వీడియోస్ మీకైతే అందిస్తూ ఉంటాము. మీరు అందరికైతే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. డైలీ ఒక వ్లాగ్ అయితే, ఈరోజు చేసిన వ్లాగ్ నేను ఎప్పుడు పెడతానో అదే టయానికి డైలీ ఒక వ్లాగ్ అయితే వచ్చేట్టుగా నేనైతే ట్రై చేస్తానన్నమాట మీ అందరి కోసం. ఇలాగే సపోర్ట్ చేస్తారు కదా, సో అందరికి మంచి మంచి కామెంట్స్ పెట్టేసేయండి. ఇంకొకటి ఏమంటే, మా ఆయన గారి తల బాగా తినేస్తాయి నెల మొత్తము. నేను ఒక్కసారి వంట చేస్తే ఆయన ఒక్కసారి, లేదంటే 2 సార్లు చేయాలి. నాకు కూడా టైం ఉండదండి, సెహరీ చేయాలి, సెహరీకి మొత్తం వంట చేయాలి, మళ్ళీ ఇఫ్తియార్ ఉంటుంది కదా, బయటికి వెళ్ళాలి, షాపింగ్ ఉంది, ఇంకా డ్రెస్సెస్ అంతా స్టిచెస్ చేసుకోవాలి. నిన్న వ్లాగ్లో చూపించాను కదా నేను, ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. అలాగే మన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి, కాంబినేషన్ బ్లాక్. మా ఆయనకు నచ్చదు బ్లాక్, నేనైతే తీస్తాను బ్లాక్, ఇలా ఉంటుందన్నమాట. సో ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఎలా ఉంటాయి మంచి మంచి కామెంట్స్ అయితే చేసేసాయి. ఇంకేంటండి విశేషాలు? అంతేనా? మన బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద మన బ్లాగ్. ఫస్ట్ వెళ్ళేసి గ్రీజర్ ఆన్ చేసేసి ఒక పని అయితే అయిపోతుంది. ఎందుకంటే గ్రీజర్ ఆన్ చేస్తే ఒక్కొక్కరైతే స్నానాలు చేసేసుకుంటారు, ఇంకా ఒక్కొక్కరికి నీళ్ళు పట్టించేస్తూ ఉంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి అంటే నమాజ్ టైం అయితే అయిపోతుంది. ఇంకా చపాతీ అయితే చేయాలి, చపాతీ అలాగే ముంకి దాల్ చేయాలి అనేసి నేనైతే పిండి రాత్రే కలిపి పెట్టేసాను చపాతీకి. ఇంకా ముంకి దాల్ పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ మా కిచెన్ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. కిచెన్ బాగుందా, లేదంటే ఏమన్నా నవ్వుతుందా, ఏడుస్తుందా మా కిచెను? పర్వాలేదు, మా కిచెన్ అయితే బాగానే ఉంది ఈరోజు. ఓకే, ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసాను, మెత్తగా అయిపోయి ఉంటుంది. వావ్, సూపర్గా ఉంది. పెసరబ్యాళ్ళు అదే ముంకి దాల్, రోటీ ముంకి దాల్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము. ఇంకా ఈయన లేచినట్టే లేచి నిద్రపోతూ మొగం అంటారు కదా, అలా అయితే నిద్రపోతున్నారు చూడండి. ఏమండి వంట చేయరా? వంట సాయంత్రం కదా, నేను ఇప్పుడు చేయరా? సాయంత్రం చేస్తారా? నీకు సాయంత్రం నాకు. रोजेदारो उठो, 3:25 हो गए हैं. रोजेदारो उठो. ఉడి మరి ఇంకెట్లా సాయంత్రం చేస్తారా మీరు? నేను సాయంత్రం చేస్తాను. ఇప్పుడు చేయరా? అయితే మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ అయితే చేసేసేయండి, సరేనా? ఈవినింగ్ టైం అయితే ఈయన గొప్పచెప్పేయాలండి వంటలన్నీ. ఇంకా మార్నింగ్ పూట అయితే నేనే చేసేయాలన్నమాట. మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ చేపించుకోవాలి. ఇంత అయితే వంటలు చేసి చాలా రోజులైంది. ఈ వ్లాగ్ల సాగుతో అయితే ఇంకా వంట కూడా చేసేయడం బాగా నేర్చేసుకోవాలి. ఏమంటే వీడియోస్ చేయడానికి ఎంత బాగా నేర్చేసుకున్నారు, వంటలు కూడా అలా నేర్చేసుకుంటే ఒక పని అయిపోతుంది నాకైతే. ఇంకా మా సోనుకి అయితే వాష్రూమ్ వస్తుంది. రాత్రి కోకో చూడండి పరక ఎట్లా చేసేసిందో, మొత్తం గీక్ పెట్టేసింది. వాష్రూమ్ వచ్చేసి అక్కడ ఇక్కడ అని ఎతుకుతుంది. ఇది పిలుచుకొని వచ్చినామంటే బయట కూర్చుండేస్తుంది. ఈయన డ్యూటీ అది. సోను సిగ్గుపడు కొంచెం నా వీడియో చేస్తా ఉంటా నేను. ఎవరిని మాట్లాడదు, పలకరించి కూడా పలకరించేస్తాను. ఎక్స్ప్రెషన్స్ చూడండి మా సోను ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయా. ఈయన ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. అబ్బా ఏం సేఫ్టీగా పట్టుకుంటారో దాన్ని. ముంగి దాల్ అయితే రెడీ అయిపోయింది చూడండి. సో కలర్ఫుల్గా ఉంది కదా, బాగా. ఏమండి చపాతీ రెడీనా?
చపాతీ రెడీ అయిపో ఉంది, మూంగి దాల్ రెడీ అయిపోయింది. నేను ఆయిల్ మామూలుగా వేయాల, స్నానం తెప్పించాల చపాతీకి మామూలుగానే ఎందుకు ఆయిల్ ఫుడ్ తింటారా లావు అయిపోతారా. చపాతీ అయితే అయిపోయిందనమాట, ఇంకా మొత్తం తినేద్దాం, ఇంకా అయిపోయింది మొత్తం రెడీ. ఇదేనండి మా సెహరీ ఐటమ్స్ ఈ రోజుకైతే. సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 చూస్తారా? ఇక్కడ చూడండి, యూత్. అబ్బా బిల్డప్ కొట్టండి నోటి కొట్టండి. అవునా? అయ్ ఏయ్ అరే తగ్గేదే లేదు, గోకం అనేది కాదు, తగ్గేదే లేదు. తొందరగా లేచి ఇంకా వంట రెడీ చేసేసేయండి. పిల్లలకి ఒక్క పొద్దు టైం అవుతుంది, మొత్తం మీరే చేయాలి, ఇంకా నేనేమి చేయను, సరేనా? ఏం చేస్తారు? ఏం చేయాలో నువ్వే చెప్పు. నాకు బిర్యానీ కావాలి. ఫస్ట్ డే ఫస్ట్ ఫాస్టింగ్ బిర్యానీ తింటేనే థ్రిల్ ఉంటుంది అనమాట. బిర్యానీ కావాలా? అవును, బిర్యానీ చేయాలైతే నేను ఇప్పుడు బిర్యానీ చెయ్యాలా కాదు, మొత్తం మీరే తెచ్చుకోవాలా. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లేదు ఈరోజు. టైం అయితే 3 అయిపోయింది. ఏం చేసుకుంటారో నాకైతే తెలియదు. చేస్తారా? నేను మొత్తం తెచ్చేస్తాను, నాకు మొత్తం అందిస్తే నేనే చేసేస్తాను. ఇంకేముంది, ఇంకా జింజర్ గార్లిక్ నేనే వలుచుకోవాలి, నేను రెడీ చేసుకొని మసాలాలన్నీ ఇస్తే మీరు కూర్చొని గెరిట తిప్పేస్తారు. గెరిట ఎలాంటిది అన్నట్టు. ఏం కావాలంటే అవన్నీ తెచ్చిస్తే నేను రెడీ చేస్తాను. అబ్బాబ్బాబ్బా, మా డ్రెస్సెస్ బాగున్నాయి కదా, బ్లాక్ టు బ్లాక్ బాగున్నాయండి. నాకు బాగున్నాయి. నీకు బాగున్నాయి ఎలా? మీకెందుకు? మీరు బాగానే ఉన్నారబ్బా. నేను నా లో బడ్జెట్లో అయితే నేను ఫ్రీగా అయితే కుట్టుకున్నాను అనమాట. స్టిచ్చింగ్కి అమౌంట్ కూడా లేదు. మీకైతే రెడీమేడ్ కొనాల్సిందే, తప్పదు. సరేలేండి, ఈ మాటలు ఎప్పుడు జరిగేవే కానీ తొందరగా వెళ్ళి మీరు ఆ చికెన్ తీసుకొని వచ్చేస్తారా? చికెన్ కావాలి, అలాగే ధనియాలు అయితే ఎండబెట్టాను, దాన్ని పొడి కొట్టేసుకొని వచ్చేసుకోండి, సరేనా? ఈరోజు ఒక రోజే నేను ఎక్స్క్యూజ్ చేసేది, రేపటి నుంచి మీరే చేయాలి, నేనే తినాలి, ఓకేనా? అంతా నువ్వు నాకు తెచ్చిస్తే నేను రెడీ చేస్తాను. నేనే చేసేదేమో కావాలి. ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? వంట చేస్తాడు. అది కాదు నేను చెప్పేదేమి. ఇప్పుడు మార్నింగ్ నేను చేస్తా, ఇంకా పొగులంతా నమాజ్ చదువుకొని మళ్ళీ ఇల్లంతా సర్దుకొని ఇంటి పని చూసుకొని మళ్ళీ ఈ వ్లాగులు చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వంట కూడా చేసి పెట్టాలా? అన్నీ చేసుకునే కానీ నాకేం కావాలో అన్నీ నువ్వు నాకు తెచ్చిస్తే నేను చేసిస్తాను. అట్లంతా ఏం ఉండదు. ఈవినింగ్ టైం మీరు తీసుకుని లేదంటే మార్నింగ్ టైం మీరు తీసుకోండి. ఈవినింగ్ టైం తీసుకున్నా, మార్నింగ్ టైం తీసుకున్నా, నేనేమో చేస్తాను. ఒక రోజైనా మీ చేత్తో మొత్తం మీరే చేసి తినిపించండి. నేనే చేస్తాను, చేసేదేమో నేనే, కాకపోతే అన్ని వల్ల అంతే అంటారా? నేను నిన్న ఒక పార్సల్ తెప్పించాను, మీకు తెలుసా? ఏం పార్సల్? అదే MF కోన్స్ అనేసి ఒక ఐడి చెప్పింటి ఇన్స్టాగ్రామ్లో. సో డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఉండండి చూపిస్తాను మీకు ఒకసారి. పార్సల్ అంటే ఏమి ఇది బాక్స్ అంతా చింపేసినేమో, అంతా చిందిరిగా ఉంది. అట్లా అనకండి, నాకు ఫస్ట్ టైం నచ్చింది ఒక పార్సల్ ఏదైనా కానీ ఆన్లైన్లో తెప్పించిన తర్వాత. మొహసీన్ అఫీషియల్ చూడండి ఇక్కడ ఒకసారి. ఇది కూడా అఫీషియల్. మనసు ఉంటుందా? ఖాళీ కవర్ చూడండి. ఎందుకంటే ఏదన్నా ఒక పార్సల్ వచ్చిందంటే చింపేయాలి, లోపల ఉండేది చూసేసేయాలి. చూడండి, ఒక నోస్ పీస్ తెప్పించాను, ఒక బుర్కా స్కార్ఫ్ తెప్పించాను. సో చాలా బాగుంది, మెత్తగా ఉంది. అసలు ఇది ఒక చేతిలోకి వచ్చేస్తుంది. నాకు డబ్బులన్నీ నచ్చింది. నాకు యూట్యూబ్ లో వచ్చేది ఎట్లన్నా కానీ దీంట్లో పోయేది ఎక్కువ ఉంది నాది. అవునండి, పాపం. డ్రెస్ చూడండి, మీరే చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది దీంట్లో, నాకైతే భలే నచ్చింది. మీరు ఏమైనా స్టిచ్ చేయించాలా? ఏమన్నా బయట నేనే చేసుకుంటా కదా. చేయించినా డబ్బులు వేయాలి కదా దానికి. లేదండి, నాకైతే రీజనబుల్ ప్రైస్లో అయితే ఇది వచ్చింది, చాలా బాగా నచ్చింది. ఆన్లైన్లో చాలా తెప్పించాము కదా మేము, రిటర్న్ ఎన్ని పెట్టాము మేము. ఇక్కడ చూడండి, ఇది అరబ్ తెప్పించుకున్నా, అలాగే మెహందీ కోన్ హోమ్ మేడ్ ఇది, అలాగే వీళ్ళది అలా MF మెహందీ కోన్స్ అనేసి. నేను ఇన్స్టాగ్రామ్ మామూలుగా యూజ్ చేస్తుంటాను కదా, చూస్తుంటే నాకు ఐడి అయితే షో అయింది. ఆ ఐడిలో చూస్తే నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయలు ప్రైస్ వచ్చేది, మనకు వచ్చేసి 200, 400 అంటున్నారు కదా. సో అలా లేదు దాంట్లో. నాకైతే వెళ్ళండి, ఇంకా ధనియాలు తీసుకెళ్ళండి, అలాగే చికెన్ తీసుకొని వచ్చేస్తారా? బండి బీగమా ఎక్కడ పెట్టారబ్బా? మీరు ఉన్నారు, ఒక చోట పెడితే 10 చోట్ల వెతకల్లా నేను. అదొకటే చికెన్ తీసుకొని వచ్చేస్తారు కదా. ఓకే,
ఏం పోతారు ఏం వస్తారు. నేను జింజర్ గార్లిక్ కూడా ఒలిసి పెట్టేశాను అనమాట. చూడండి ఇప్పుడు అయ్యేంతగా రెడీ చేసుకున్నా. ఇది మళ్ళీ ఈవినింగ్ చేసుకుందాము. ఆడ నా కోసమే వెయిటింగ్లో ఉండారు వాళ్ళు. ఎవరు? దీనికి చూడు, దీనికి చికెన్ వేయాలంట. స్మెల్ వచ్చేసింది ఇంకా వచ్చేసింది. దీనికి తేలేదే. ఎట్లా తేలేదా? మర్చిపోయినా. దాంట్లోనే వేసేద్దాం ఒక 2 పీసులు. ఏం చేస్తారు ఇంకా అది తిన్న తర్వాతే మనం తినాల్సింది. ఇంకా ధనియాల పొడి కొట్టించారా? కొట్టించేసిన. నేను పట్టు ఇది నా దగ్గరే పెరిగేసి అల్లము తెల్లగడ్డలు అంతా బలిచి కూడా పెట్టేశాను నేను. మీరు పోయి అది కొట్టుకొని వచ్చేంత లోపు. అబ్బాబ్బా కానీ ఏం ఎండా? ఎండ కదా. అయ్యో నీళ్ళు ఇద్దునా? మాయిస్తుందా? ఇంకా స్టార్ట్ కాలా, ఇంకా స్టార్ట్ అవుతుంది. అబ్బాబ్బా రే బిడ్డప్పు. ఓ రే దీని వేషాలు ఏంది ఇదంతా? బాగుందండి. దానికంటే డ్రెస్ వేసుకునేది బాగుంటుంది కదా, నైటీనో డ్రెస్. బట్టలు పాడైపోతాయి, నీట్గా ఉండాలని. అబ్బా ఎత్తుకో. ఇంకా ఏం మీరా కడుగుతా ఉంటారు పాప, మిషన్ కడగలేదు కదా. ఏం ఎత్తుకోవాలా? ఏమేమి చికెన్ కడుక్కున్నావా? కడుక్కుంటా. ఇంకా అల్లం పేస్ట్ ఇదంతా రెడీ అయిపోయింది. అల్లము జింజర్ ఎత్తుకో. పెట్టేసిన. ఇంకా ఎర్రగడ్డలు ఎత్తుకో, కోయాల. ఇంకా ఎర్రగడ్డలు కోసానా? ఎర్రగడ్డలు కోసానా మీరు? ఏంది ఇది? అదేదో సినిమాలో కోట ఉన్నాడు కదా శ్రీనివాసరావు, గోసి కట్టుకున్నట్టుంది. కోకో కోడిగుడ్డు పొగలు కొట్టేసి తాగేస్తాం చూడండి. ఇది ఏమంతా ఇదే సర్దుకుంటా ఉంటావా? ఏమన్నా తెచ్చి ఇస్తావా? ఏం తెచ్చుకోవాలా? ఎర్రగడ్డలు తెమ్మన్నా. ఏం చేసినారు? ధనియాలన్నీ తినేసినారా ఎట్లా? పొడి కొట్టుకొని వచ్చిండేది. ఏం అంత నిండుగా ఉంటే కిందకు వచ్చేసింది ఇది. ఎర్రగడ్డలు ఇంకేం కావాలా? చికెన్ కడిగినావా? కడుగుతానండి. ఇంకా అల్లం పేస్ట్ అదంతా రెడీ అయిపోయిందా? అల్లం పేస్ట్ మిక్సీకి వేయాలా? వేసేస్తానులేండి. ఎంతసేపు? చికెన్ అంటా సిలిండర్ ఆడనే ఉన్నినా ఎట్లా? ఇంకా ఇది కోసుకోవాలా? బిన్నర్దా? నీళ్ళు దా, కత్తిరిదా, అట్టదా, బిన్నదా తీసుకున్నాడా? అమ్మా ఇంకా ఇంకేమే ప్లేట్ ఒకటిదా? ఇంకా ఎర్రగడ్డలు వేసేకి మీకేసేకి ఎంత అలా? ఇంకేం కావాలా? అన్నీ ఎత్తుకొని వచ్చేయి. మీరు ఎత్తుకొని వద్దు రండి, నేను చేస్తాను. మీరేమి ఎత్తుకొని వచ్చేది వద్దు కానీ. ఏంది ఇది? ఏమేమి ఇచ్చినావు? మా తాత కోసి మీ తాత కోసి అన్నీ తెచ్చిన. ఇంకేం కావాలా? ఇప్పటికి ఇది కోసుకుంటా, మళ్ళీ ఇంకా కావాలా? ఏం కోసుకుంటారు? ఏం కోసుకుంటారు? టెల్ మీ. నీళ్ళు ఎత్తుకో, టబ్బులో నీళ్ళు ఎత్తుకో. నీళ్ళు ఎత్తుకుంటే ఎర్రగడ్డలు కోసి కడగల్లా. అదే స్నానం చేస్తారా? ఎర్రగడ్డలు కడిగేకి. ఎర్రగడ్డలు కోసేకి నీళ్ళు కావాలా? చాకు కదా కావాలా? లేదు, చాకు కావాలా కోసేకి. ఎర్రగడ్డలు కడిగేకి నీళ్లు కావాలా? అట్లా చెప్పాలా? ఏమన్నా నీళ్లు పోసుకుంటారేమో అనుకుంటే నేను ఇప్పుడు ఇక్కడ. ఓకే ఇంకా కోసుకోండి అన్నీ. నీకు ఏమైనా పని అప్పచెప్పే ముందు నా నెత్తిని నేను కొట్టుకోవాలి. అది ఎత్తుకొనిరా, ఇది ఎత్తుకోనరా, అది తీసుకో అంతా తీసుకొని తెచ్చి పెడతా అంటే కోసేదంట. చాకు ఎత్తుకొని ఎర్రగడ్డలు కోసేదానికి అన్నీ ఇది ఎత్తుకొనిరా, అది ఎత్తుకో. చికెన్ కడిగినావా, అల్లం పేస్ట్ రెడీ చేసినావా, ధనియాలు ఎత్తుకొని పోయి ఆడ మిషన్కి ఆడించుకొని మళ్ళీ చికెన్ తెచ్చేలోపు నేనైతే ఇప్పుడు కావాల్సినంత 100 గ్రాములు అయితే జింజర్ గార్లిక్ నేనైతే 2 ఒలిచి పెట్టేసి చూడండి గంట అయింది. ఎర్రగడ్డలు ఇచ్చి 4 ఎర్రగడ్డలు ఇంకా ఒలిసిండేదే. నేనైంటే కనుక ఇప్పటికి 2 కేజీలు కోసేసిందో తెలిసినా? 2 కేజీలు కోసి కారం పెట్టేసింది నేనైతే. ఇంకా చికెన్ కడగాలా. ప్రస్తుతానికి ఇది రెడీ చేసి పెట్టుకోను. ఏంది? అన్నీ రెడీ చేసుకుంటా నేను. మీరు గమ్మును కూర్చుంటే కూడా నేనే చేసి పెట్టేస్తా. ఏడొచ్చిన బాధ ఇది. అది ఎత్తుకో ఇది ఎత్తుకో అనేసి నేనైతే కిచెన్లోనే నిలబడి ఆడనే కోసి ఆడనే నేను చేసేస్తా వంట. నూనె పెడతా పొయ్యి మీద తెలుసా? నూనె పెట్టిన తర్వాత ఎర్రగడ్డలు కోసుకుంటా నేను. ఎర్రగడ్డలు కాలేంత వరకు నేను టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్ని రెడీ చేసుకుంటాను. నేను రెడీ చేసుకొని ఒకేసారి చేసేస్తా. అవునండి, 1 గంటలో ఏ పని 2 గంటలు అవుతుంది అంతే కదా మీ ఐడియాకి. కిచెన్లోకి వెళ్ళి కూర్చోండారు. ఇంకా మళ్ళీ ఏం ఆర్డర్స్ వేస్తారో చూద్దాం. ఇంకా ఏమండి ఏం చేస్తున్నారు? చికెన్ కడుక్కునేవా? చికెన్ కాదు కదా ఇంకా
ఏందో బట్టలు కడిగేసినావా నూనె అన్నట్టుంది మీ బాధ. నూనె కావాలా ఏం నూనె తాగేస్తారా? ఎందుకండి? అట్లా కాదు, శతలు అంటారు దాన్ని. శతలు లేదా? శతలు లేదా? ఎక్కడుంది శతలు? శతాలు అంటే ఎత్తుకో నిండేది అదే కదా. శతాలు అంటే ఏంది తెలుగులో చెప్పాలి. పాత్ర ఏం పాత్ర? ఇడ్లీ పాత్ర పైన ఇడ్లీ ఉంది. పాత్ర ఆడ కాదు, పైన ఉంది. బిర్యానీ చేసే పాత్ర కావాలా? ఇవన్నీ ఎత్తుకుంటే ఇంకా పాత్ర నువ్వే అంటారా? ఏం కావాలంటే ఏం కావాలో నీకు తెలీదా? ఆడుంది చూడండి. పోనీ ఇదేనా? ఎట్లా బోకి అనలేదు. అదో బోకి. కడిగేసినాలేండి. ఎన్నో నీళ్ళు ఉన్నాయి, కడిగినావు కాబట్టి నీళ్ళు ఉన్నాయి దీంట్లో. ఇంకేం చేస్తారు మీరు? ఆ స్టవ్ అందదు ఏం లే, వల్ల అదేమో అంటారు బిల్డప్ ఏం తక్కువ లేడ. నూనె ఉంది, వెలిగించేద్దునా? ఫస్ట్ మీకు స్టవ్ అందుతుంది, అది చెప్పాలి. కూర్చొని మీరు వంట చేయాలి, స్టవ్ అందుతుందా మీకు? నువ్వు ఆడ పెట్టే, ఆడ పోని, ఆడ పొయ్యి పెట్టే, ఏడా ఆడ పెట్టే పొయ్యి. అల్లా వచ్చానా, మీరు పోయి నిద్రపోండి, నేను చేసుకుంటాను నా పని. నేను ఆడ పెట్టే, చిన్న పొయ్యి పెట్టుకో, చిన్న పొయ్యి ఆడ పెట్టు. అన్ని చిన్న పొయ్యి పెద్ద పొయ్యి ఏం లేదు ఆడ. మీరే ఒక పెద్ద పొయ్యి ఆడ కూర్చోండి. రెగ్యులేటర్ ఉంది, లైటర్ ఉంది, ఆన్ చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేసేది కాదు, అన్ని నువ్వు ఇటు పెడితే ఏం కావాలా? అన్ని ఆడ పెట్టేదానికంటే మీరు మీకు ఎత్తుకొని పోయి ఆడ పెట్టేసి నేనే చేసుకుంటున్నా వంట. అస్సలాముఅలైకుం. పోయిస్తారా? అట్లే నువ్వే చేసుకో అయితే, నువ్వే చేసుకో అయితే. చెయ్యండి ఆడ బిళ్ళ పేరు తక్కువ, మళ్ళీ ఆడ మీరు చేస్తే నేను తింటానని నేను ఈరోజు. నువ్వే చేసుకో ఇంకైతే. అవన్నీ ఇటు తెచ్చి పెడితే నేను చేస్తాను. చూడండి గాయ్స్, ఇట్లుంటాడు మగవాళ్ళందరూ. మీరేనా చేస్తా అండి వంట? ఎర్రగడ్డలు వేస్తున్నా. ఎర్రగడ్డలు వేస్తారా నల్లగడ్డలు వేస్తారా? ఎర్రగడ్డలు వద్దులే, నేను వేసుకుంటాను, మీకు ఆ బాధ ఎందుకు పాపం. కూర్చోండి మీరు ఆరాంగా, ఓకేనా? కూర్చోండి, ఊరికే పాపం ఎందుకు కష్టం. ఎర్రగడ్డలు కూడా 4 చెప్పినా నేను ఆల్రెడీ వీడియోలో. 4 ఎర్రగడ్డలకు వలిచినారంటే దాని తర్వాత మొత్తం నేనే చేసుకున్నా. ఏమంటే బిల్డప్ నేనే చేసేది మొత్తం. నువ్వు తినాలి కూర్చొని నిలబడి వంట చేసి అందరూ కూర్చొనే తినేది. చూసారా, బిర్యానీ మొత్తం నేను చేయాలంట, నేను చేస్తే వీళ్ళు తినాలంట. అట్లా లేకుండా అది ఎత్తుకో ఇది ఎత్తుకో అంటే వాళ్ళే బేజారిపోయి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఇట్లా చేయాలన్నమాట. ఇంకోటి ఏమన్నా నేనేం చేయలేదండి, ఉత్త 4 ఎర్రగడ్డలు కోసాను అంతే. ఏంటండి? ఏం లేదు. ఏందో చెప్పండి ఒకసారి. ఏమీ లేదు. ఏం లేదు. మాత్రం భయం ఉండాలి మరి. ఏం లేదు కదా? ఏం లేదు. నిజంగా ఏమీ లేదు. నిజంగా ఏం లేదు. ఓకే, అయితే పర్లేదు, అయితే నమ్ముతున్నాను మిమ్మల్ని. మసాలా మాడిపోయాడా? పోనీలేండి. అదేమో అంటారు, ఒక సూది తీసిందాయమ్మా భాష అనేసి, 100 సూదులు తీసిందాయమ్మా నౌకరాని అనేసి. ఇట్లుంది మీ పని. అబ్బా, అందరూ చూస్తూ ఉండాలండి, ఎవరు చేస్తూ ఉండాలి ఏమి అనేసి. మీలా కాదు నేను. ఒక పనికి వస్తే కిచెన్ మొత్తం చమకా, అదేమంటారే షైనింగ్ వచ్చేస్తుంది కిచెన్ మొత్తం. మళ్ళీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, మళ్ళీ బయటకు వెళ్ళేసి వచ్చి మళ్ళా కోటేస్తున్నారు. ఏమంటే నేనే చేసిండేది బిర్యానీ. ఎవరండి చేసిండేది? అవునవునవును. ఇంక రండి అయితే మజీద్కి ఫస్ట్ వేసి ఇచ్చేసేయండి, పంపించేద్దాం. ఇదేదో పక్కలో మజీద్ ఉంటే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఇచ్చేయచ్చు. బిర్యానీ బాగా వచ్చిందా? బా, ఇలాంటి పెత్తనాలకి ఏం తక్కువ లేదు మళ్ళీ. అబ్బాబ్బాబ్బా, రోజేదారు इफ्तियारी का टाइम हो गया है, खाना దాలాలి. వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇఫ్తియార్ ఈరోజు అయితే మనకు మా ఆయన గారే చేశారనమాట. అంతా మీరే చేశారు? అంతా నేనే చేసి. ఓకే, అయితే